హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేసాయిజీ ట్యుటోరియల్స్. ఈరోజు మనము 6th సెమిస్టర్లో ఎలక్ట్రానిక్స్ క్లస్టర్ పేపర్ 2 అనమాట. ఇది ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి పేపర్ 2 క్లస్టర్. ఇది చూసుకున్నట్లయితే టైటిల్ వచ్చేసి, ఎగ్జామినేషన్ టైటిల్ వచ్చేసి డేటా కమ్యూనికేషన్ అండ్ నెట్వర్కింగ్. అంటే కమ్యూనికేషన్ ఎట్లా జరుగుతుంది డేటా అనేది, మళ్ళీ నెట్వర్క్ సంబంధించిన సబ్జెక్ట్ ఫ్రెండ్స్. ఇది నెట్వర్క్ సంబంధించినది. ఇది మొత్తం మనకి ప్యాటర్న్ అయితే సేమే. 10 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 10 క్వశ్చన్స్లో మనం 5కి ఆన్సర్ చేయాలి, 5 మార్క్స్వి. అండ్ 10 మార్క్స్ క్వశ్చన్స్ ఈచ్ యూనిట్ నుంచి రెండు ఇస్తారు. రెండిట్లో ఏదో ఒక దానికి ఆన్సర్ చేయాలన్నమాట. క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే మనకి చాలా ఈజీగా వస్తుంది. ఎందుకంటే కొంచెం బాగా టాపిక్స్ కొన్ని ఉంటాయి సిమిలర్గా, కాబట్టి ఆల్రెడీ వచ్చిన టాపిక్స్ ఏమైనా ఒక్కోసారి, కాబట్టి ఈజీగా పాస్ కావచ్చు ఈ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ అనేది. కాకపోతే సరైన మెటీరియల్ గ్యాదర్ చేసుకొని ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా పాస్ అవుట్ కావచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకసారి క్వశ్చన్ పేపర్ ఓవర్వ్యూ చూద్దాం. సెక్షన్ ఏలో 5 మార్క్స్ క్వశ్చన్స్ చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ లోకల్ ఏరియా నెట్వర్క్. ల్యాన్ గురించి రాయాలి ఫ్రెండ్స్. అంటే మీకు తెలిసిందేది ల్యాన్ గురించి రాయండి. ఒకవేళ తెలియకుంటే కొంచెం చదువుకొని పెట్టుకోండి. ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ అని వాళ్ళే ఫుల్ ఇచ్చారు కాబట్టి ల్యాన్ అనే అంటారు అబ్జర్వేషన్లో అని చెప్పి. ఇంకా ల్యాన్ గురించి లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే మనకి చుట్టుపక్కల ఉండే డివైజెస్ అన్ని కనెక్ట్ అయి ఉండే వాటిని, అంటే లిమిటెడ్ ఏరియాలో కనెక్ట్ అయిన డివైస్ని మనం లోకల్ ఏరియా నెట్వర్క్ అంటాము అనేసి. అట్లా లోకల్ ఏరియా నెట్వర్క్ గురించి మీకు తెలిసినది రాయండి. నెక్స్ట్ వచ్చేసి, ఇది మీరు ఐసీటీలో నేర్చుకుంటారు ఫ్రెండ్స్, ల్యాన్ అనేది. ఓకేనా, ఆల్రెడీ నేర్చుకుంటారు కాబట్టి ఒకసారి తిరిగేసినారంటే మీకు ఈజీగా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ ద ఫండమెంటల్స్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ డేటా కమ్యూనికేషన్స్. అంటే డేటా కమ్యూనికేషన్ కావాలి అంటే ఫండమెంటల్ కాంపోనెంట్స్ ఏమేమి ఉండాలి అంటే, సెండర్ కానీ, రిసీవర్ కానీ, మల్టీప్లెక్సర్, డిమల్టీప్లెక్సర్ అవన్నీ ఉండాలి కదా. అవన్నీ మనం ఫండమెంటల్ కాంపోనెంట్స్ అంటాము. వాటి గురించి కొంచెం రాసినట్లయితే అయిపోతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, సెకండ్ యూనిట్ నుంచి. సెకండ్ యూనిట్లో టోటల్గా టోపాలజీస్ గురించి ఉంటుంది ఫ్రెండ్స్. మన టోపాలజీస్ అన్నీ ఏవే ఉన్నాయో అవన్నీ నేర్చుకున్నట్లయితే మీరు ఈజీగా 20 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే 5 మార్క్స్వి 2 వస్తాయి అండ్ 10 మార్క్స్లో క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఇక్కడ చూడండి ఏం అడిగాడు. ఫస్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ బస్ టోపాలజీ. బస్ టోపాలజీ గురించి రాయాలంటున్నారు. అంటే స్ట్రక్చర్ గీసి బస్ టోపాలజీ గురించి ఒక 4 స్టేట్మెంట్స్ రాసి దాని అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి రాసినట్లయితే మీకు 5 మార్క్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ హైబ్రిడ్ టోపాలజీ. హైబ్రిడ్ టోపాలజీ అంటే మనకి హైబ్రిడ్ టోపాలజీ అంటే తెలుసు, ఆల్రెడీ ఉన్న టోపాలజీ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, వాటిని 2-3 స్ట్రక్చర్స్ని కలిపి కన్స్ట్రక్ట్ చేసినట్లయితే టోపాలజీని దాన్ని హైబ్రిడ్ టోపాలజీ అంటామన్నమాట. అట్లా హైబ్రిడ్ టోపాలజీ గురించి మీకు తెలిసిన విషయాలన్నీ రాసినట్లయితే మీకు 5 మార్క్స్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. నీట్గా రాయండి ఫ్రెండ్స్, షార్ట్ నోట్ అన్నప్పుడు కాబట్టి నీట్గా రాయండి. అండ్ డయాగ్రామ్స్ ఏమైనా దానికి రిలేటెడ్గా ఉంటే డయాగ్రామ్స్ కూడా గీయడానికి ప్రయత్నించండి. కానీ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ఇన్ఫ్రారెడ్ వేవ్స్. ఇన్ఫ్రారెడ్ వేవ్స్ గురించి కూడా నేర్చుకుంటారు ఆల్రెడీ మీరు. అంటే మనకి 10th క్లాస్ ఆ టైంలో మనం ఇన్ఫ్రారెడ్ రేస్ గురించి నేర్చుకుంటాం. అంటే ఇంటర్లో కూడా మనకి ఫిజిక్స్లో వచ్చింటాయి ఇన్ఫ్రారెడ్ రేస్ గురించి. ఫిజిక్స్లో వచ్చింది, యాజ్ వెల్ యాజ్ కెమిస్ట్రీలో కూడా వచ్చి ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ మీరు చదువుకునే టాపికే, కాకపోతే కొత్తగా ఏం లేదు ఇక్కడ. ఒకసారి రివిజన్ చేసుకున్నారంటే ఈజీగా నేర్చేసుకుంటారు ఖచ్చితంగా. ఓకేనా. డిస్కస్ ఇన్ షార్ట్ నాట్ అబౌట్ కోయాక్సిల్ కేబుల్. మన కేబుల్స్ ఉన్నాయి కదా, ట్విస్టెడ్ కేబుల్, కోయాక్సిల్ కేబుల్ అనేసి, అట్లా డేటా కమ్యూనికేషన్ కోసం యూటిలైజ్ చేసే కేబుల్స్ ఉంటాయి. ఆ కేబుల్స్ గురించి కూడా బాగా నేర్చుకున్నట్లయితే మీకు ఇట్లా కేబుల్ గురించి కూడా అడుగుతూ ఉంటారనమాట. కోయాక్సిల్ కేబుల్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు 5 మార్క్స్ అనేవి వస్తాయి. డయాగ్రామ్ గీసి దాని గురించి ఒక స్టేట్మెంట్స్, అంటే మీకేం తెలుసో అవి చదువుకున్నట్లయితే ఖచ్చితంగా రాయగలుగుతారు వీటికి. నెక్స్ట్ చూసుకోండి, 7th క్వశ్చన్ చూసుకున్నట్లయితే డిస్టింగ్విష్ బిట్వీన్ ద సీరియల్ అండ్ ప్యారలల్ ట్రాన్స్మిషన్ మోడ్స్. మనకి సీరియల్ మోడ్ అంటే ట్రాన్స్మిషన్ జరగాలంటే 2 మెథడ్స్లో మనం చేయగలుగుతాం అనమాట, సీరియల్గా లేదంటే ప్యారలల్గా. ఓకేనా. ఆ మోడ్స్ ఏ విధంగా ఉంటాయి, వాటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అంటే మనం రాసినట్లయితే మనకి 7 మార్క్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ డిజిటల్ టు డిజిటల్ కన్వర్షన్. D2D కన్వర్షన్ అనేసి అడిగారు. ఇక్కడ లైన్ కోడింగ్ టెక్నిక్, అంటే లైన్గా వెళ్ళే కోడింగ్ టెక్నిక్ యూజ్ చేసుకొని మన డిజిటల్ టు డిజిటల్ కన్వర్షన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ టైమ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్. టీడీఎం గురించి మనం డయాగ్రామ్ ఉంది కదా, ఆ టీడీఎం డయాగ్రామ్ చేసి రాసి దాన్ని టీడీఎం యొక్క డెఫినేషన్ రాసి దాంట్లో ఉన్న ఫార్ములాస్ ఏమైనా ఉంటే ఆ ఫార్ములాస్ దాని గురించి స్పెసిఫిక్ పాయింట్స్ అనేవి ఉంటాయి కాబట్టి అవి కూడా రాయండి. ఓకేనా. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి, రైట్ ఏ షార్ట్ నోట్ అండ్ ట్రెడిషనల్ మోడమ్ గురించి రాసినట్లయితే మీకు 5 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ సెక్షన్ బిలో 10 మార్క్స్ క్వశ్చన్ చూడండి ఒకసారి.
10 మార్క్స్ క్వశ్చన్స్ చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ యూనిట్ నుంచి ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్. మనకి ఈ ఫస్ట్ యూనిట్లో అంతా వ్యాను, ల్యాను, ప్యాను ఇవన్నీ నెట్వర్క్ సంబంధించినవి ఉంటాయి కదా ఫ్రెండ్స్. వైడ్ ఏరియా నెట్వర్క్, మెట్రోపాలిటన్ నెట్వర్క్, అవన్నీ వాటి గురించే ఉంటుంది. మీరు ఆల్రెడీ ఐసీటీలో నేర్చుకుంటారు, అవే ఇక్కడ రిపీట్ అవుతాయి. కాబట్టి ఫస్ట్ యూనిట్ గురించి కూడా మీరు ఖచ్చితంగా 15 మార్క్స్ దాదాపుగా స్కోర్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్ 10 మార్క్స్లో ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్. పర్సనల్ ఏరియా నెట్వర్క్ గురించి రాయాలి. అండ్ ఇంకొకటి కూడా అడిగారు, ఏంది, వైడ్ ఏరియా నెట్వర్క్ గురించి. అంటే ప్యాను, వ్యాన్ అనేది అడిగారు. ఆ రెండింటి గురించి రాసినట్లయితే దానికి 5 మార్కులు, దీనికి 5 మార్కులు చొప్పున మీకు 10 మార్క్స్ అనేవి వస్తాయి. అదన్నా రాయొచ్చు, లేకపోతే ఆర్ అనేసి ఇంకో క్వశ్చన్ అడిగాడు. ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్. మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అండ్ వైడ్ ఏరియా నెట్వర్క్. చూడండి నెట్వర్కుల గురించి ఏవి 3 ఉన్నాయి కదా మనకి. 3 నెట్వర్కుల గురించి నేర్చుకున్నట్లయితే బాగా మీకు 5 మార్క్స్ అనేవి వస్తాయి. 15 మార్క్స్ వస్తాయి, సారీ ఫ్రెండ్స్, 15 మార్క్స్ వస్తాయి. కాబట్టి అవన్నీ నేర్చుకోండి. 4 ఏరియా నెట్వర్క్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఏవి? ప్యాన్ అంటే పర్సనల్ ఏరియా నెట్వర్క్, ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్, అండ్ వ్యాన్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్, అండ్ మ్యాన్ అంటే మెట్రోపాలిటన్ నెట్వర్క్. ఈ 4 గురించి బాగా నేర్చుకోండి. వాటికి సంబంధించిన డయాగ్రామ్స్ కానీ, రిలేటివ్ డయాగ్రామ్స్ కానీ, వాటి గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ అన్నీ నేర్చుకున్నట్లయితే మనకి రేంజ్ బట్టి ఏరియా నెట్వర్క్ అనేది డిఫిషియేట్ అనేది చేసినారనమాట. డిఫరెన్సెస్ అనేవి చేసినారు. అంటే ఫస్ట్ పర్సనల్ ఏరియా నెట్వర్క్ అంటే సన్నదనమాట. దానికంటే కొంచెం పెద్దది ల్యాన్, లోకల్ ఏరియా నెట్వర్క్. దానికంటే ఇంకా పెద్దది వైడ్ ఏరియా నెట్వర్క్. దానికంటే పెద్దది మెట్రోపాలిటన్ నెట్వర్క్ అనమాట. ఒక ఏరియా బట్టి మనము అది ఏ నెట్వర్క్ అనేది చెప్తామన్నమాట. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ యూనిట్ నుంచి చూడండి. నేను చెప్పాను కదా ఆల్రెడీ టోపాలజీస్ గురించి అనమాట. టోటల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ ద స్టార్ టోపాలజీ అండ్ రింగ్ టోపాలజీ. స్టార్ టోపాలజీ గురించి, రింగ్ టోపాలజీ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మనకి 10 మార్క్స్ వస్తాయి. దానికి 5 మార్కులు, దీనికి ఒక 5 మార్కులు చెప్పున. లేదంటే ఇంకో టోపాలజీస్ అడిగారు, ఇంకా వేరే టోపాలజీస్ గురించి. బి క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ ద మెష్ అండ్ ట్రీ టోపాలజీస్. మెష్ టోపాలజీ అంటే ఏంటి, ట్రీ టోపాలజీ అంటే ఏంటి మీరు రాసినట్లయితే, అంటే వాటికి రిలేటివ్ డయాగ్రామ్స్ రాసి దాని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అన్నీ రాసినట్లయితే మీకు 5 మార్క్స్ చొప్పున మీకు 20 మార్క్స్ అనేవి ఈజీగా పడిపోతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకోండి, డేటా కమ్యూనికేషన్కి సంబంధించినవి గురించి ఉంటాయి. థర్డ్ యూనిట్లో చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ మీడియా. చెప్పాను కదా ఆప్టికల్ ఫైబర్ కేబుల్ గురించి అడిగారు. పైన చూసుకున్నట్లయితే మనకి 5 మార్క్స్లో కోయాక్సిల్ కేబుల్ గురించి అడిగినారనమాట. కాబట్టి ఇట్లా ఏవైతే ఉంటాయో డేటా కమ్యూనికేషన్కి ఉపయోగపడేవి వాటి గురించి కూడా మీరు బాగా నేర్చుకున్నట్లయితే ఇక్కడ కూడా మీకు దగ్గర 10 మార్క్స్ అనేవి స్కోర్ చేసుకోవచ్చు. ఓకేనా. వాట్ ఆర్ ద ఇట్స్ అడ్వాంటేజెస్. మనకి ఫైబర్ కేబుల్ని యూజ్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏముంటాయి అనేసి కూడా అడుగుతున్నాడు. లేదంటే ఇక్కడ చూసుకున్నట్లయితే డిస్కస్ వేరియస్ వైర్లెస్ ట్రాన్స్మిషన్ మీడియా అన్గైడెడ్. మనకి టూ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ యూటిలైజ్ చేసే డివైజెస్ ఉంటాయి, గైడెడ్, అన్గైడెడ్. మనకి అన్గైడెడ్లో ఏవైతే ఉన్నాయో మీడియాను ట్రాన్స్మిషన్ చేసేటికి డేటాని వాటి గురించి డిస్కషన్ చేయండి అనేసి అంటున్నాడు అనమాట. అంటే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీకు 10 మార్క్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 4th యూనిట్ నుంచి చూడండి. 4th యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ ద అనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్ టెక్నిక్. ఇక్కడ అన్ని మనకి టెక్నిక్స్ నేర్చుకుంటాం ఫ్రెండ్స్. అంటే అన్లాగ్ టు డిజిటల్, అన్లాగ్ టు అన్లాగ్, డిజిటల్ టు డిజిటల్, అవన్నీ మనం అన్ని అంటే వేరియస్ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే పీసీఎం ఓన్లీ, ఏఎం ఓన్లీ అనేసి ఇచ్చారు కదా. అంటే డిఫరెంట్ టైప్స్లో డిఫరెంట్ ట్రాన్స్మిషన్స్ ఎట్లా చేయొచ్చు, కన్వర్షన్స్ ఎట్లా చేయొచ్చు. ఓకేనా. అవి మనం నేర్చుకోవాలన్నమాట. నేర్చుకున్నట్లయితే ఈడ కూడా 15 మార్క్స్ అనేవి తెచ్చుకోవచ్చు అనమాట. పైన 5 మార్క్స్లో చూసుకున్నట్లయితే డిజిటల్ టు డిజిటల్ కమ్యూనికేషన్ అడిగారు కాబట్టి, అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే అన్లాగ్ టు డిజిటల్ కన్వర్షనే అడిగారు, అండ్ అన్లాగ్ టు అన్లాగ్ కూడా అడిగారు. ఇంకో క్వశ్చన్ చూడండి, అన్లాగ్ టు అన్లాగ్ ట్రాన్స్మిషన్ ఏఎం ఓన్లీ అన్నారు. ఓకేనా. ఆ విధంగా అనమాట మనం టోటల్ అక్కడ కూడా 15 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఓకేనా. మొత్తం అంత పేపర్ అంతటికి ఆన్సర్ చేయొచ్చు, చదువుకోవాలి. కాకపోతే చదువుకుంటే ఈజీ అనమాట. నెక్స్ట్ 5th యూనిట్ నుంచి చూడండి, ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్డ్ అబౌట్ ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్. మనకి ఎఫ్డిఎం గురించి అడిగారు అనమాట. ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్ గురించి అడిగారు. దాని గురించి రాసినా కూడా అయిపోతుంది. లేదంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకోటి ఏం అడిగారు, వేవ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ ఇన్ డీటెయిల్. ఓకేనా. వేవ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ గురించి అడిగారు అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి టోటల్ చూసుకున్నట్లయితే అంటే ఎఫ్డిఎం గురించి అయినా
డిఎం గురించి అన్న డబ్ల్యూడిఎం గురించి అన్న మనకి రాసినట్లయితే మీకు అక్కడ 10 మార్క్స్ అనేవి వచ్చేస్తాయి. మనకు ఈజీ యూనిట్స్ ఏవి అంటే ఫస్ట్ యూనిట్ అండ్ సెకండ్ యూనిట్ అండ్ థర్డ్ యూనిట్ ఫ్రెండ్స్. ఈ 3 యూనిట్లని మీరు బాగా కాన్సన్ట్రేషన్ చేసి నేర్చుకున్నారంటే అంటే ఈజీగా ఉంటాయి, టాపిక్స్ కూడా ఈజీగా అర్థమవుతాయి, చదివితే చాలు, ఒకరు ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరం కూడా లేదు. కాబట్టి ఆ 3 యూనిట్లు మీరు కాన్సన్ట్రేట్ చేయండి, మంచి స్కోర్ అయితే చేసుకోవచ్చు, పాస్ కూడా కావచ్చు అనమాట. నెక్స్ట్ ఒకవేళ మేము స్కోర్ ఎక్కువ చేసుకోవాలనుకున్నప్పుడు 4th యూనిట్ అండ్ 5th యూనిట్ని టచ్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ పాస్ కావాలనుకున్న వాళ్ళైతే ఫస్ట్ 3 యూనిట్లను ఒకటే కాన్సన్ట్రేట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే నా సలహా అయితే ఇది, ఖచ్చితంగా పాస్ అవుతారు అందరూ. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.